హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో లాగా చక్కటి బెల్లం గవ్వలైతే చేసి చూపించబోతున్నాను. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇవి పిల్లలకి స్కూల్ బాక్స్లోకి స్నాక్స్లో పంపడానికి చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి. అస్సలు మెత్తబడవండి. మరి ఈ కరకరలాడే బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇలా పిండి కలపడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు అయితే మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో గవ్వల్ని చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా మైదా పిండి వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు అయితే ఉప్మా రవ్వను వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, ఒక పావు కప్పు వేసుకొని చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా కూడా వేసుకోండి. ఈ గవ్వలు వచ్చేసి మరింత గుల్లగా వస్తాయి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి వేడిగా ఉండే నెయ్యిని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిని ఈ నెయ్యి కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ పిండిని కలపడానికి నెయ్యి మాత్రమే ఉపయోగించండి. మంచి ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటాయి. ఆయిల్ అసలు వేయకండి. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా చక్కగా కలిపేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇందులో రవ్వ కూడా వేసాం కాబట్టి సాఫ్ట్గా కలిపిన తర్వాత రవ్వ నీళ్ళని పీల్చేసుకొని కొంచెం గట్టి పడుతుంది పిండి అంతా కూడా. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచేయండి. ఈలోపు రవ్వ అంతా కూడా వాటర్ని పీల్చేసి పిండి కొంచెం గట్టి పడింది, చూసారా? ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టేసుకోండి. మరీ పెద్దవి కాకుండా వీలైనంత చిన్న సైజులో పిండిని తీసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పిండి అంతా కూడా ఇదే విధంగా ఇలా బాల్స్లా చుట్టేసుకోవాలి ఒకేసారి. ఇలా చుట్టేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు గవ్వల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా మరొక గిన్నె తీసుకొని ఇందులోకి గవ్వల చెక్క తీసుకొని వేసుకోండి. తర్వాత ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి బాల్స్ ఉన్నాయి కదా, ఇలా గవ్వల్లాగా ఒత్తేసుకోవాలి. పిండిని మొత్తం కూడా గవ్వ షేప్ వచ్చేలాగా స్టార్టింగ్ నుంచి ఇలా నెమ్మదిగా ప్రెస్ చేశారంటే ఈజీగా మొత్తం కూడా ఫోల్డ్ అవుతూ చక్కగా వస్తాయండి గవ్వలు. అప్పుడే లోపల వరకు పిండి అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోయి మరింత గుల్లగా వస్తాయి. ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చక్కగా వచ్చాయి గవ్వలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గవ్వల్ని వేయించడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు వేడిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గవ్వల్ని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఈ గవ్వలన్నీ కూడా వేసేసుకోండి కళాయికి సరిపడా. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి చక్కగా పైకి తేలుతున్నాయండి, వెంటనే ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఇలా జాలీగరిటతో కలుపుతూ ఫ్రై చేశారంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. చూసారా, చాలా మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడకుండా. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటికి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసుకోండి. కొంచెం వెడల్పుగా ఉండే కళాయి పెట్టేసుకొని ఇందులోకి పిండి తీసుకున్న కప్పు కొలతతో బెల్లం వచ్చేసి 1.5 కప్పు అయితే తీసుకోండి. 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ వచ్చేసి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇదే కప్పుతో ఒక పావు కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకోండి బెల్లం కరగడానికి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగించేసుకోండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఏవైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి. నేను తీసుకున్న బెల్లం క్లియర్గా ఉందండి, అందుకే ఇలానే పాకం పట్టించేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉండగానే చక్కగా ఇలా నురకలాగా వచ్చేసింది కదా, పాకం అనేది వచ్చేస్తుంది. పాకం వచ్చే ముందు ఇలా మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు వేసి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. ఈ గవ్వలకు వచ్చేసి పాకం మరీ లేత పాకం అసలు ఉండొద్దు, గట్టి పాకమే ఉండాలండి. చూడండి, ఇలా చెక్ చేసేటప్పుడు గట్టి తీగ అయితే రావాలి. ఇలా గట్టి జిగురులాగా వచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా పాకం సరిపోతుంది గవ్వలను పట్టడానికి. ఇలా వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గవ్వలన్నీ కూడా ఈ పాకంలో వేసేసుకోండి. మంటని సిమ్లో పెట్టేసి ఈ గవ్వలు ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇలా కలుపుతూ ఈ పాకంలో ఉడకనివ్వండి గవ్వల్ని. ఒక 2 నిమిషాలు చాలండి. ఈ పాకం అనేది మరికొద్దిగా దగ్గర పడి గవ్వలకంతా కూడా పడుతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గవ్వల్ని పక్కన దింపేసుకోండి. ఇలానే వదిలేయకుండా ఈ గవ్వలు పాకం అనేది కొంచెం ఆరేంత వరకు ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే పాకం అంతా కూడా చక్కగా ఇలా తెల్లగా ఆరిపోతుందండి. ఇలా ఆరిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇక కలపాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసారంటే పాకం అంతా కూడా గవ్వలకు పట్టేసి చేతికి అంటుకోకుండా ఆరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా సపరేట్గా అన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా సపరేట్గా ఒక్కొక్కటిగా తీస్తూ ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఈ గవ్వలు కొద్దిగా వేడిగా ఉంటాయి కదా, పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్లో ఆరేసుకోండి. అప్పుడు వేడి అనేది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి, పాకం అనేది ఏమాత్రం కూడా జిగురు లేకుండా మొత్తం ఆరిపోయింది. చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదండి. గవ్వలకంతా కూడా బెల్లం చక్కగా పట్టేసింది. బెల్లం గవ్వలు చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. పిల్లలకైతే భలే నచ్చుతుంది. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి మంచి స్నాక్ ఐటమ్ అండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు మెత్తబడవు, గట్టిగా ఉంటాయి. మీకు ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇందులో రవ్వ కూడా వేసాం కదా, దానివల్ల మరింత క్రిస్పీనెస్ వస్తుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ బెల్లం గవ్వల రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.